హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది. అదేనండి, గెట్ టుగెదర్ ఫ్యామిలీ ఫంక్షన్ వీడియో అని చెప్పాను కదా. సో ఫంక్షన్ అంటే మనందరికీ తెలుసు కదా, ఇల్లంతా చాలా హడావిడిగా అయితే ఉంటుంది. సో ఇంకా ఆ రోజు ఫంక్షన్ రోజు మార్నింగ్ అయితే ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. చూస్తున్నారు కదా, మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ వచ్చేసారు హైదరాబాద్ నుంచి. సో ఇంకా మా జీవగాడు కూడా వెల్కమ్ పలుకుతున్నాడు అన్నమాట వాళ్ళందరికీ. సో ఇంక ఇది వచ్చేసి మేము షాపింగ్ చేసామని చెప్పాను కదా. సో ఇంక అక్కడికి బ్లౌజెస్ కోసమని వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ లియో డాగ్ కూడా కలిసింది. సో దానికైతే వాళ్ళు చెప్తున్నారు, సెల్యూట్ చేయమంటే సెల్యూట్ చేసిద్ది, సెకండ్ ఇవ్వమంటే ఇచ్చిద్ది. సో ఇంక ఇవన్నీ అయితే చేస్తుంది అది. మొత్తానికి నేనైతే బళ్ళారిలో చాలా డాగ్స్ని పరిచయం చేసుకున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమందరం రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే డ్యాన్స్ వేసి ఫుల్ ఎంజాయ్ చేసాం. అవన్నీ వీడియోస్ పెట్టాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే
సో ఫైనల్గా మా డ్యాన్స్ వీడియోస్ అన్ని చూశారు కదా ఫ్రెండ్స్. మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా డ్యాన్స్ వేసామన్నది మీరు కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా. సో ఇంకా మేము అందరం ఫొటోస్ దిగి డ్యాన్స్ వేసి అలసిపోయాం ఫుల్గా. సో ఇంకప్పటికి టైం వచ్చేసి 12-1 అలా అవుతుంది. ఇంకా ఆ టైంకి మేమైతే లంచ్ అయితే స్టార్ట్ చేసాం. అందరం రౌండ్గా కూర్చొని తిన్నాం. నేనైతే అసలు ముందే తినేసాను, డ్యాన్స్ చేసి అలసిపోయానని. ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా అందరు కలిసి మొత్తం రౌండ్గా కూర్చునేసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నారు. సో ఇంక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చి ఏమిటంటే మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీస్, తందూరి చికెన్, చిల్లీ చికెన్ అయితే మేము ఆర్డర్ చేసాం. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్, వెజ్ రెండు ఉన్నాయి. సో కొంతమందికి నాన్ వెజ్, కొంతమందికి వెజ్ అయితే ప్రిపేర్ చేయించాం. సో ఇంక అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సో మనందరికి కూడా తెలుసు ఫంక్షన్ అంటే ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు కదా. సో అలానే ఇక్కడ డ్యాన్స్ వచ్చేసి నేను, అక్కడ సాంగ్స్ అయితే మా హస్బెండ్ ప్లే చేస్తున్నారు. ఇంకా మా మామయ్య వాళ్ళు ఫుడ్, సో డెకరేషన్ అవన్నీ అయితే మా మామయ్య వాళ్ళు చూసుకున్నారు. ఫైనల్గా ఫంక్షన్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అందరం అయితే ఇంటికి వచ్చేసాం. సో ఇంకా ఒక ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్యామిలీ ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఫంక్షన్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట కలిసి ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అక్కడ మా సిచ్యువేషన్ కూడా అదే, ఎవరింటికి వాళ్ళు వెళ్తుంటే చాలా బాధేసింది మాకైతే. మొత్తానికి మా ఫ్యామిలీ గురించి అయితే ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఎవరికైనా పండగ రావాలేమో కానీ మా ఫ్యామిలీకి అలా కాదు, మేము వస్తేనే పండగలాగా ఉంటుంది. బాయ్ బాయ్ మావయ్య. బాయ్ చిట్టి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంతమంది రిలేటివ్స్ వచ్చేసి ఫంక్షన్ రోజే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయారు వాళ్ళ ఇంటికి. సో ఇంక ఇక్కడ మేమైతే ఫంక్షన్ నెక్స్ట్ డే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మళ్ళీ అందరం కలిసేది ఒక ఫంక్షన్కే కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫెస్టివల్కి రండి అలా అని చెప్పేసి ఇంకా మేమందరం అయితే కాసేపు అలా నవ్వుకుంటూ మాట్లాడుకున్నాక ఇంకా తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఏం చేస్తాం, తప్పదు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఇంక ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో. సో ఇక్కడ మా సిచ్యువేషన్ కూడా అదే. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు 5కి అయితే ట్రైన్ ఉంది. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్కి ఓన్లీ ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఫైనల్గా రైల్వే స్టేషన్కి కూడా రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఇదే అన్నమాట బళ్ళారి రైల్వే స్టేషన్. సో బళ్ళారి టు గుంటూరు ఒక 10 hours అయితే పడుతుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి 5కి స్టార్ట్ అవుతున్నామని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే 2 o'clock కల్లా మేమైతే రీచ్ అయిపోయాం గుంటూరు. ఇంకా అక్కడ మా గుడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము యాక్చువల్గా అయితే గుంటూరు వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావాలి పిరంగిపురం రావాలంటే. సో ఇంక అక్కడ ఏమైందంటే మా ఊరు మీద నుంచే గుంటూరు వెళ్ళాలన్నమాట.
సో ఇంక అక్కడ ఫెస్టివల్స్ అన్నీ ఇంకా ఆటోమేటిక్గా అక్కడ అయితే ట్రైన్ ఆగింది. సో ఇంక అక్కడ మేమైతే ట్రైన్ దిగేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. సో మీరే చూస్తున్నారు కదా, అక్కడ లైటింగ్స్ వేసి ఉంది కదా, అదే అనమాట మా ఊరి కొండ. సో కార్మెల్ మాత ఫెస్టివల్ అయితే జరుగుతుంది, మదర్ మేరీది. సో మొత్తానికి వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.